గనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రం తెలుసుకొనరని యేషయ్య చెప్పబడిన ప్రవచించనము వీరి విషయమై నెరవేరుచున్నదని రాశారు. ఈ రోజున మనము ఈ వాక్య భాగానికి ఒక టైటిల్, ఒక పేరు పెడదాం. గమనించినట్టయితే ఈ ప్రజలట కన్నులార చూచి చెవులార విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొందురు అనే మాట ప్రవచనాత్మకమైనటువంటి మాట ప్రవచించినట్టు ప్రవక్త యెషయా గారు చెప్పారు. ఎలా చెప్పారని చూస్తుంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చాలా చక్కగా రాశారు. ప్రవక్త యెషయా గారు చెబుతున్న మాట ఏంటంటే, ఆయన ఎవరు వెళతారు అని చెప్పినప్పుడు తను ఒప్పేసుకున్నాడు, నేను వెళతానని చెప్పేసి. అయితే దేశంలో ప్రపంచమంతట్లో కూడా ఇలాంటి ప్రజలే ఉంటారన్న విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేశాడు. అది ఎలా సంభవం అని చూస్తుంటే, ఎప్పుడు దాకంటే లోకం ఉన్నంత కాలం అట ఇలాంటి ప్రజలే ఉంటారట. ఎలాంటి ప్రజలు? వింటారు, గ్రహిస్తారు, మనసు తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వింటారు, గ్రహిస్తారు, మనసు తిప్పుకొని వెళ్ళిపోతారంట. ఇది లోకమున్నంత కాలం ఉంటుందని ప్రవక్త ఆయన యెషయా ప్రవచనం చెబుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అంతకుముందు చూసినట్టయితే భక్తుడేటువంటి మాట ఏమున్నదంటే, దేవుడు దినము నిత్యము శుతినదగిన వాడు. అయితే సేరీపులు కేరీపులు నిత్యము శుతిస్తూ ఉన్నాయి. ఏమని? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము రేహింపగళ్ళు దేవుని స్మరిస్తున్నారు. అటువంటి ఆధిక్యతను వదిలేసి మానవ రక్షణార్థమై దేవుడే దీనుడై మానవుల రక్షణార్థమై తనకు తాను తగ్గించుకొని మరి లోకానికి వచ్చాడు. అయితే ఈ లోకం ఏం చేసిందంటే దేవుని మాట విని కూడా వినట్టుగా ప్రవర్తిస్తూ ఉంది, చూసి కూడా చూడనట్టుగా ఉంటున్నారు. చాలా చక్కగా పాడారు భక్తులు, చాలా బాగా పాట పాడారు కదా. సతీష్ అన్న గారు కానీ అలాంటి భక్తులు చాలా పాట పాడుతూ ఉంటారు. ఉజ్జీవాలు కూడా ఉంటుంది, నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యాని. ఇక గమనించినట్టయితే కన్నులున్నాయి, చెవులున్నాయి, వినే చెవులు కావు ఇవి, చూసే కన్నులు కావు, గ్రహించే హృదయం మనసు అటువంటిది లేదు. అందుకే ఈ ప్రజలు మరి నా వలన స్వస్థత పొంది కూడా బాగుపడి కూడా వారు స్వస్థ పొందుకున్నట్లు ఉన్నారని గ్రహించక ఉన్నారని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయితే నిత్యం కూడా దేవుడు పరిశుద్ధుడు 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 నిత్యం పోడబడుతున్నటువంటి ఆ సందర్భాన్ని వదులుకొని మన మధ్యలోనికి దేవుడే దీనుడై వచ్చాడు, మానవ స్వరూపిగా వచ్చాడు. మానవ మనుగడ కొరకే తను చేసిన గొప్ప త్యాగం. అయితే ఇటువంటి కూడా మనుషులకు ఎన్ని చెప్పినా అర్థం కాలే. ఆ విషయాన్ని ఎంతకాలం ఉంటుందని అడుగుతూ ఉన్నాడు. గమనిస్తాం యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో మరి గమనించినట్టయితే ప్రవక్త అయినటువంటి యెషయా గారితో మాట్లాడుతున్న మాట 9వ వచనమా, ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనమో మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు అన్నాడు. నిత్యం వినుచుందురు కానీ గ్రహింపకుందురు. ఈనాడు టీవీ టెలివిజన్ ద్వారా వీడియో ఆడియో ఏమంటే చాలామంది ఈ పూర్వకాలం ఏముండదంటే ఒక 20 సంవత్సరాల వెనుకకి వెళ్ళిపోతే ఎక్కడైనా సభలు జరిగినా మీటింగ్ జరిగినా ఏం చేసేవాళ్ళంటే పడగావులు వాడు వెళ్ళిపోయేవాళ్ళం, సద్దన్నం పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. 3 రోజులు మీటింగ్ అంటే అక్కనే పడగావులు ఉండేవారు. ఎందుకు? దేవుని యొక్క వర్తమానం ఏమొస్తుంది, ఈరోజు దేవుని భక్తుల నోట ఏం జల్లుతుంది, ఈరోజు దీవెనకరమైన మాట ఏంటిదని ఒక వేగిరపడి వెళ్ళేవాళ్ళు. ఈ రోజున అలాంటి భక్తి కూడా సన్నగిల్లింది. కారణం ఏంటంటే ఈ మీడియా వీడియో చూస్తున్న మనమందరం కూడా ఏం చేస్తాం, మన ఇంట్లో చూసుకోవచ్చు, ఎందుకు వెళ్ళాలా దేవుని సన్నిధికి అని ఒక ఆలోచన కలిగి ఉన్నారు. దీనివల్ల నష్టం కూడా ఉంది, లాభం కూడా ఉంది. దీనివల్ల ఇక్కడనే ఉంటున్నాం, ఎందుకు వెళ్ళాలని ఒక ఆలోచన కలిగి ఉన్నారు. దయచేసి గమనించుదాం. నిత్యం విందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుదురు కానీ తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని స్వస్థత పొందుకున్నట్లు ఈ జనులు హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందముల పరిచి వారి కన్నులు మూయించుకొనమని చెప్పుము. అంటే ప్రభు 5 ఎన్నాళ్ళ వరకని అడుగుతా ఉన్నాడు. ప్రభు 5 ఎన్నాళ్ళ వరకని నేను అడగగా ఆయన నివాసులు లేక పట్టణాలు మరి మనుషులు లేక ఇండ్లను పాడగు వరకు దేశము బొత్తిగా బీడు వరకు యెహోవా మనుషులను దూరముగా చేసుకొని పోయినందున దేశములో విర్జనమైన స్థలములలో విస్తరమగు వరకు ఆలాగున జరుగునని దానిలో 10వ భాగము మాత్రము విడువబడను. 10వ భాగం ఏమిటి? 10వ భాగం అంటే ఏంటిది?
మన ప్రపంచంలో ఇంత పెద్ద జనాభా లెక్కలో 10వ భాగం ఎవరు? శేషించిన వారు అంటారు, దాన్ని ఇంకేమంటారు? శేషం అంటారు. 10 ప్రతిష్ట భాగం అంటారు, 10వ వంతు అంటారు. ఆ భాగమే క్రైస్తవ జనం. దేవుడికి స్తోత్రం. ప్రతిష్ట జనం 10వ వంతు, దశమ భాగం దేవునికి ఇచ్చినట్టుగానే మనం ఒక 10వ వంతు, ఒక 10%, లాస్ట్ పర్సెంట్, 1%లో మనం మిగిలిపోయిన శేషమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ ప్రజలందరూ కూడా, లోకమంతా కూడా వింటున్నారు, ప్రతినిత్యం వింటున్నారు, ప్రతినిత్యం చూస్తున్నారు, కానీ చూడకుండానే వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రపంచమంతా కూడా జరుగుతుంది. అయితే తమ హృదయంలో అలా నిశ్చయించుకున్న సంగతిని యేసు ప్రభువు వారు చెబుతూ శిష్యులతో మాట్లాడుతూ ఒక ఉపమానం చెప్పాడు. చాలా ఉపమానాలు చెప్పాడు. అందులో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. 39వ వచనం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 39వ వచనంలో, వాటిని విత్తి శత్రు అపవాది కోత కోయిన సమాప్తి కోతకాలం వరకు దేవదూతలను గురుగులు ఎలాగూ కూర్చోబడి అగ్నిలో కాల్చవేయబడినో అలాగే యుగ సమాప్తి అందు జరుగును అన్నాడు. యుగ సమాప్తి. ప్లీజ్, ఈ రోజున ఏమై ఉన్నాం? మనం ఇప్పుడు లాస్ట్ కోణంలో ఉన్నాం, చివరి ఘట్టంలో ఉన్నాం, లాస్ట్ దినాల్లో ఉన్నాం. రేపు మాపు ఏం జరుగుతుందో బిక్కున భయాందోళన, దేశమంతా కూడా ఒక దిక్కున భయపడుతూ ఉంది. ఏమండి, ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న అరాచకాలు, జరుగుతున్నటువంటి పద్ధతులు చూసినప్పుడు మన హృదయాలు ఏందో మరి భయపడవలసిన అవసరం ఉంది. మనం ఎంత సజావుగా ఉన్నాం, ఎంత నిర్భయంగా ఉన్నాం, ఎంత భయం లేకుంటున్నాం, ఎంత భక్తి లేకుంటున్నాం, ఎంత వేగిరం లేకుంటున్నాం, చురుకుదనం లేకుంటున్నాం. చూడండి, ప్రపంచమంతా ఒక దిక్కున వేగిరంగా వెళ్ళిపోతుంది. దీన్ని ఎలా మరి సంరక్షించుకోవాలి, ఎలా దీన్ని కాపాడాలి అని చూస్తే గమనిస్తాం. కాల్చివేయబడును అలాగనే యుగ సమాప్తి ముందు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పాడవేయుదురు. ఎవరిని ఆటంకపరుస్తున్న వ్యక్తులను అడ్డంకు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే అగ్నిలో పాడేస్తారంట. చూడండి ఎంత భయంకరమైన ఉపమానం చెప్తున్న ప్రభు అంటే, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవారు ఆమేన్ వినుగాక. చెవులు గలవారు ఆత్మ చెప్తున్న సంగతులు, సంఘములు ఆత్మ చెప్తున్న మాట, దేవుని మాట మాట చెవులు గలవారు వినురుగాక. గమనించినట్టయితే ఇక్కడ మనము ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. 44వ వచనంకి వస్తే ఒక ఉపమానం చెప్పాడు. ఏంటంటే ఒక మాట జ్ఞాపకం చేసుకుని, పరలోక రాజ్యం పొలములు దాసబడిన ధనమై ఉన్నదంట. దాసబడిన ధనము ఈరోజు మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ రోజున దాసబడిన ధనం, ఈ ధనం ఎక్కడుందంటే పొలములో దాసబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాన్ని పెట్టి దాది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగిన అంతయు అమ్మి ఆ పొలమును కొనును అన్నాడు. దేవుడికి స్తోత్రం. చూడండి, ఒకసారి అంట ఒక సైంటిస్టు, ఒక మేధావి, ఒక జ్ఞానవంతుడు ఏం చేశాడంటే ఒక పాడుబడ్డ పొలం కొనుక్కున్నాడట. వీడికి పనికిరాదు, తుప్పలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, కుప్పలు ఉన్నాయి, అంత ఉన్నది. అటువంటి పొలాన్ని కొనుక్కున్నాడంట ఒక మంచి సైంటిస్ట్. ఎందుకు కొనుక్కున్నాడో ప్రజలకి ఏం అంతుపట్టలే. ఏమనుకున్నారు ప్రజలంతా? ఏంటగా పనికి మాలు ఎందుకు కొన్నావు, ఇంత పెద్ద ఖరీదైన ధర పెట్టి అని అనుకున్నారట. ఇంత పెద్ద విలువగల డబ్బులు పెట్టి వ్యయం చేసి నువ్వెందుకు పనికి మాలింది కొనుక్కున్నావు అన్నారంట. సరే, దానికి వాళ్ళకి అర్థం కాలే. ఆయన తీరా కొనుక్కున్న తర్వాత తన పేరిట అయిన తర్వాత ఏం చేశాడు తెలుసా? అప్పుడు దాని పని ప్రారంభించాడు. దాన్ని ప్రారంభిస్తే దాంట్లో ఏముంది? వజ్రాలు ఉన్నాయి భూమిలో. దేవుడికి స్తోత్రం. వజ్రాలు ఉన్నాయి భూమిలో. గమనించండి, ఇక్కడ పరలోక రాజ్యము పొలమును దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాన్ని పెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మేసి ఆ పొలాన్ని కొనుక్కున్నాడంట. యేసయ్య రక్షణ గొప్పదండి. ఈ రక్షణ భాగ్యాన్ని మనకున్నదానికంటే, మూలల కంటే, భూముల కంటే, బంధువుల కంటే, అన్నిటికంటే చాలా గొప్పది ఏంటంటే రక్షణ భాగ్యాన్ని మనం కొనుక్కోవాలి. ఈ రక్షణ చాలా గొప్పది. ఇది దాసబడిన ధనం. ఇది దాసబడిన ధనం కనబడదు. పరలోకం ఎవరు కనబడిందా? రక్షణ భాగ్యం ఎవరు కనబడిందా? ఎవరు కనబడట్లేదు. అది అనుభవిస్తే కానీ అర్థమవుతుంది. ఆయన పాడైన పొలం కొన్న తర్వాత అతడు దానిలో కలిసినప్పుడు వజ్రాలు వెళ్ళినాయి, రత్నాలు వెళ్ళినాయి, గొప్ప గొప్ప
విలువగల వస్తువులు ఉన్నాయి. ఈ భూములు అన్నీ ఉన్నాయి. ఈ భూములు అన్నీ ఉన్నాయి. మాంగనీస్, మరి అలాగనే గమనించినట్టయితే పెట్రోలియం, అలాగనే డీజిల్, బంగారం అంతా కూడా భూమిలో ఉన్నది. మనుషులు కూడా భూమి నుండే తయారయ్యాడు. చివరికి ఎక్కడికి పోతాడు? మళ్ళీ భూమికే పోతాడు. దేవుడికి స్తోత్రం. చూడండి, ఇంతమంది ఆలోచన ఒక మేధావి, ఒక మంచి జ్ఞానవంతుడు, ఒక సైంటిస్టు ఆలోచన కలిగి ఉన్నాడంట. ఇంకో ఉపమానం చెప్పాడండి పరలోకరం గురించి. ఈ 45వ వచనం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ముత్యమును కనుగొని పోయి తన కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును అన్నాడు. అమూల్యమైన ముత్యం. ఎవరమన్నా ముత్యం లాంటిగా వెళ్ళినా మనం వెళ్ళాడు దేవుడి పేరు ముత్యాలు. మంచి ముత్యం. ఎక్కడుంటాయి ముత్యాలు? చెవులకు ఉంటాయి. ఎక్కడుంటాయి ముత్యాలు? సముద్రంలో ఉంటాయి. వాళ్ళు కష్టపడి శ్రమించి అక్కడ నుంచి తీసుకొచ్చి వర్తకులు ఏం చేస్తారు? దాన్ని కొని మనకు అమ్ముతూ ఉంటారు. అలాగే మంచి ముత్యం పోలిందట దేవుని రాజ్యం. మంచి దాసుపెట్ట ధనమును పోలిందట దేవుని రాజ్యం. ఇంకో ఉపమానం చెప్పాడు. 3వ ఉపమానంలో ఏం చెప్పాడంటే వలను పోలిందని చెప్పాడు పరలోక రాజ్యం. హల్లెలూయా. గమనించుదాం. 46వ వచనం. అతడు అమూల్యమైనటువంటి ఆ ముత్యాన్ని కనుగొని పోయి తన కలిగిన అంతయు అమ్మి దాన్ని కొనును. దేవుని యొక్క రక్షణ భాగ్యము కొనుక్కోవడం చాలా గొప్ప భాగ్యవంతమైనటువంటిది. వాక్యం వినడానికి చాలా వేగిరపడే వాళ్ళం, ఒకప్పుడు ఎంతో ఆత్రత పడే వాళ్ళమి, దేవుని మాట వినడానికి ఎంతో వేగిరపడే వాళ్ళమి. ఈ రోజున అలాంటి ఆసక్తి లేదు. దినం వింటున్నాం, వాక్యం దినం వింటున్నాం. ప్రతి భక్తులతో వింటున్నాం, ప్రతి ఇంటర్నేషనల్ సేవకులు చెప్తున్నారు, వింటున్నాం. అంతేకాకుండా డిజిటల్ పాస్టర్స్ చెప్తున్నారు, వింటున్నాం. మంచిదే, బాగుంది. ఎక్కడ వింటున్నావు? సభకి వెళ్తున్నామా? వాళ్ళు వచ్చి మనకు సభ చెప్తున్నారు. ఎక్కడ వెళ్తున్నావు? వీడియో టీవీలో చూస్తున్నాం మనం. బాగానే ఉంది, అంత మంచిగానే ఉంది. వారి కష్టము, వాళ్ళ స్థానికుల యొక్క కష్టాలు, వారి నిష్టాలు, వారి పద్ధతులు చూడటం లేదు. ఈ రోజున కూర్చున్న దగ్గర వాళ్ళు వీడియో పెడుతున్న మనం ఇక్కడ చూసుకుంటున్నాం. ఇంక భక్తి అయిపోయింది. అదే కాదండి, ప్రాక్టికల్గా భక్తి చేయడం నేర్చుకోవడం మంచిది. ప్రాక్టికల్గా ఉండాలి. మన భక్తి అనేది, భక్తి శ్రద్ధలు అనేది మనం ప్రాక్టికల్గా ఉండాలి. ఇది ఏదో డిజైనింగ్గా ఏదో పద్ధతి చేయడం కరైంది కాదు. 3వ విషయానికి వస్తేనే 10:47 అన్నాడు. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయును. అలాగే యుగ సమాప్తి యందు జరుగును అన్నాడు. యుగ సమాప్తి యందు. చూడండి, ఈ లోకము సమాప్తి కాబోతుంది. ఈ లోకం చాలా విడ్డూరంగా భయంకర పరిస్థితులు వెళ్ళిపోతూ ఉన్నాం. దీన్ని చూసినప్పుడు ఆందోళన చెందుతున్నాం. దీన్ని చూసినప్పుడు బిక్కున ఉంటున్నాం. ఇది చూసినప్పుడు మనకేం అనిపించట్లేదు. కానీ పెద్ద పెద్ద వాళ్ళు, మేధావులు, పెద్దవాళ్ళందరూ కూడా చర్చించుకున్న చర్చనీయంగా మిగిలిపోయింది. ఏడిల్లిపోతుంది దేశం, ఏమైపోతుంది ప్రజలు, ఏమైపోతుంది లోకం అనే పరిస్థితికి ఎదురైంది. బైబిల్ అంతా స్పష్టంగా చెబుతుంది. యుగ సమాప్తి వరకు, యుగ సమాప్తిలో జరిగే సంభవాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇలాంటి సంభవాలు మనం ఉన్నాం ఇప్పుడు. అందుకే నా పరలోక రాజ్యం సముద్రంలో వేయబడిన నానా విధమైన చేపలు పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయును అందరూ. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి ఏం చేస్తారు? నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములు పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉండును. అదెవరు చూస్తారయ్యా? అది జరగబోయేది మనమే తెలుసు అంటున్నా. ఇది బైబిల్ మాట, అందుకే నమ్మేం మనం. ఒక రోజున ప్రభు వచ్చినప్పుడు తన దూతల ముందు పంపించి ఏం చేస్తాడు? అందరినీ సమకూర్చి దుష్టులు ఒక దిక్కు, నీతిమంతులు ఒక దిక్కున ఆయన చేరుస్తూ ఉంటాడు. బైబిల్ అంటుంది గొల్లవారు ఏం చేస్తారంట? మేకలను గొర్రెలను ఏర్పరిచినట్టు, గొర్రెలను మేకలు ఏర్పరుస్తారంట. అందుకే బైబిల్ మనకు స్పష్టంగా కనబడే మాట ఏంటంటే, మరి 3 విషయాలు చెప్పాడు. పరలోక రాజ్యము పొలమును పోలిందన్నాడు, పరలోక రాజ్యము ముత్యమును పోలిందన్నాడు, 3వది వలను పోలిందన్నాడు. వలలో వలేసినప్పుడు అన్నీ వస్తాయి, జనిగలు వస్తాయి, కప్పలు వస్తాయి, తుక్కు వస్తుంది, అన్నీ వస్తాయి అందులో. ఆయన మంచి ఏరుకున్నప్పుడు మంచి చేపలు మాత్రం గంపలు వేసుకుంటాడు, చెడ్డ అని కూడా తుక్కంతా కూడా అన్నీ వదిలిపోతూ ఉంటాడు. అలాగే ప్రభు వచ్చినప్పుడు దేవునికి ఇష్టలుగా ఆయనకు స్వీకరించే వారిగా మనం ఉన్నట్టయితే
ప్రభు రాజ్యంలో ఉంటాం. అందుకే గమనించదాం, దేవుడు మన కోసం మన మాట వింటున్నారు. మనము దినం నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏమని? దేవా నీ రాజ్యం రానేమో, నీ రాజ్యం రానేమో అంటున్నాం. ఆయన రాజ్యం సంసిద్ధపడి ఉన్నది. ప్రభు రాజ్యం ఆసన్నమవుతుంది, రానై ఉన్నది. కనుక ఈ ప్రపంచంలో జరుగుతున్న అరాచకాలు చూసినప్పుడు నిజంగా దేవుని రాజ్యం వచ్చే ఉంటుందని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. అందుకే ఇక్కడ గమనించదాం ప్రియులరా, మంచి ముత్యంను పోలినది అన్నాడు. మంచి ముత్యంను పోలినది అన్నాడు. ఈ ముత్యాలు ఏమన్నాడు? పందుల ముందు వేయకండి అన్నాడు. ముత్యం ఏంటిది? వాక్యము ముత్యం, ధనము ముత్యం, చేపలు ఆయనకు సంబంధించినవి. ఇలాగ మనకు మంచిదాన్ని మనం ఎన్నుకోవాలి. అయితే వాక్యమున ఉన్నాడు. ఏం చెప్పంటే మీ వాక్యమును ఆ ముత్యాలను పందుల ముందు వేయకండి. ఏం చేస్తాయి? పెట్టుకుండా తెలియదు, తినేది తెలియదు. వాటికి ఏం చేస్తాయి? తొక్కేస్తాయి. వాక్యమును మనము చాలా ప్రేమించాలి. వాక్యమును చాలా విలువీయాలి. వాక్యానికి చాలా ప్రిపేర్స్ ఇవ్వాలి. వాక్యం అనగానే మనం భయపడాలి. వాక్యం అనగా మనం తొందరపడాలి. వాక్యం అనగానే మన దేవుని దగ్గరికి వేగిరపడాలి. అప్పుడు మన ఆశయించి దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు. ఏదో 4 మాటలు కదా చెప్పవచ్చులే అనుకుంటే ప్రయోజనం లేదండి. అందుకే దేవుడు రాజ్యము పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనమును పోలినదని రాస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యంలో మరి పొలమును పోలి ఉందంట, ధనము దాచబడిన ధనంలాగా ఉన్నదంట. కనుక అలాగనే మన ప్రభు సన్నిధిలో ముందు సాగుదాం ప్రియులారా. సమయాలు మేము వ్యర్థం చేయకుండా ముందుకెళ్దాం. అంత్య దినాల్లో మనము మన సంగతిని మర్చిపోకూడదు. అయితే సమాప్తమయ్యే రోజులు రాబోతున్నాయి. కొన్ని రోజులైతే 1 వారం 2 వారాలు అయితే అంతా కూడా తేలిపోయినప్పుడు ప్రజలందరూ బిక్కున మరి ఏమైపోదో అర్థమవుతలే. దేవుడికి స్తోత్రం. కనుక చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనకి అర్థం అవ్వట్లేదు. చాలా చోట్ల చాలా స్థలాల్లో ఘోరాతి ఘోరంగా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దేవుడి మహాకృపను బట్టి మనమైతే సురక్షితంగా సుఖక్షేమంగా మన రాష్ట్రం, మన దేశం, మనమందరం ఉన్నాం. ఇప్పటికైతే ఇక ముందున్న పరిణామాలు వేరువేరు కనబడుతూ ఉంటున్నాయి. ఇదంతటికి భవిష్యత్తుని మన దేవుడు మన చేతిలో ఉంచాడు, మన దగ్గర పెట్టాడు. మనం ఏం చేస్తున్నామో మనకి మన భవిష్యత్తు అంతా మన దగ్గర ఉంది కనుక దాన్ని కాపాడుకునే బాధ్యత మన మీదనే పెట్టాడు దేవుడు. గమనిస్తాం ఇక్కడ అదే. అలాగే యుగ సమాప్తి యందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి వీటిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండగొరుట ఉండును. అదే 2వ మరణం. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆత్మకు మరణం ఉంది. ఈ మరణమును తప్పించుకోవడానికి యేసే నమ్ముకున్నాం. ఈ లోకంలో అయితే చనిపోతాం, ఒకరోజు ఎన్నుకోమో చనిపోతాం. కానీ చనిపోయిన తర్వాత ఆత్మ మరణానికి వెళ్ళకూడదు, అగ్నిలో పడకూడదు అన్నదే ప్రాముఖ్యత. 51లో వీటన్నిటి బట్టి గ్రహించితిరా అని వారిని అడగగా వారు గ్రహించితమనివి. అందువలన పరలోకంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన నిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తీసుకొని ఇంటి యజమానుని పోలి ఉన్నా అని వారితో చెప్పాను. ఒక ఇంటి యజమానిగా మోస్తున్నాడు. 3-4 రకాలు చెప్పాడు ఉపమానాలు. చూడండి, ఇంటి యజమానిని పోలి ఉన్నాడట. ఇంటి యజమానికి ఏమున్నదో తెలుసు. ఇంత ఏముందో, ఇంత పాత ధనం ఎంత ఉంది, కొత్త ధనం ఎంత ఉంది. ఏమండి, పాత ధనం ఎంత ఉంది? ఏమండి, ప్రభుత్వాలు ఏమంటారు? పాత ధనం అంతా తీసుకొస్తాం, పాత ధనం అంతా, అక్రమ ధనం అంతా తీసుకొస్తాం అంటాయి కదా. అలాగనే ఆ యజమానికి ఏం తెలుసు? ఇంటిది ఎంత యజమాని ఆ ధనం ఎంతో ఆయనకు తెలుసు, మూలధనం. అలాగనే ఒక యజమాని పోలి ఉన్నాడట, ఆ పదార్థం తీసుకొచ్చినట్టుగా ఉండదట. కనుక ప్రియులారా, యేసుప్రభు ఉపమానాలను చెప్పి చాలించిన తర్వాత ఏం చేశాడంటే ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశానికి వచ్చి సమాజ మందిరంలో వారికి బోధించుచుండెను. అందువలన ఆశ్చర్యపడి ఈ జ్ఞానము ఈ అద్భుతములను ఇతనివి ఎక్కడి నుండి వచ్చినని అతడు వడ్లవారి కుమారుడు కాడా ఏమనుకుంటారంటే, ఎంత పెద్ద మేధస్సు, ఎంత పెద్ద చెప్పిన ఏమనుకుంటారు, ఇంకో పెద్ద పదవులు చేసిన ఏమనుకుంటారు ఈ రోజున? పలానా ఆయన కొడుకే కదండి, పలానా ఆయన పిల్లనే కదండి, అబ్బాయే కదండి అంటూ ఉంటాం. ఎంత పెద్ద చెప్పినా ఆయనకు అని తెలుసులే అనుకున్నంత మాట్లాడుతూ ఉంటాం. కనుక బైబిల్లో ఏం చెప్పిందంటే, ప్రభు చెప్పిన మాట, స్వదేశంలో నట ఎవరు ఇతుడుగాడు, ప్రవక్త తన స్వదేశంలో ఇతుడుగాడు. అంటే ఆ మాట ఎందుకనంటే, అడ్లవారి కుమారుడు కాదా, యోసేపు మరియమ్మ కొడుకు కాదా అనుకున్నారట.
అక్కడ శాస్త్రులంతా కూడా గమనించినట్టయితే ప్రియులారా, ఆ విధంగా మనం కొంతసేపు ఏం చేస్తామంటే చిన్న సూపు చూస్తూ ఉంటాం, చిన్నగా ఆలోచించుకుంటుంటాం. ఓహో ఈయనే కదా ఆయనే కదా అనుకుంటాం. భక్త పౌలేమన్నాడు తెలుసా? ముగిస్తారు బిడ్డ. భక్త పౌలేమన్నాడు తెలుసా? ఏమన్నారట? సేవకుని ఏమన్నారట భక్త పౌలు గారిని? చూడండి, గలతీ రాసిన పత్రికలో మరి 4వ అధ్యాయం 13వ వాక్యంలో చాలా స్పష్టంగా తెలియజేస్తారు. మనం ఎంత గౌరవపదంగా ఉంటామో, ఎంత గౌరవంగా వాక్యాన్ని స్వీకరిస్తామో, ఆ పదాలు చెప్పి మాట చెప్పి వారిని దైవ సేవకులు ఎంత గౌరవిస్తామో మనమంతా దీవెనలు వస్తాయి మనకి. గమనిస్తాం. చేయలేదు మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగినను ప్రకటించితినని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరంలో తృణీకరింపలేదు, నిరాకరింపలేదు. కానీ ఏమంటారా? ఎట్లా స్వీకరించారట భక్త పౌలు గారు చెప్పే మాటల్ని? దేవుడు దూత మాట్లాడుతుందన్నది స్వీకరించారట. దేవుడు దూత మాట్లాడుతుంది మరి రోజు మనతో అనుకున్నారట. దేవుడు దూత మాట్లాడుకున్నంతగా, దేవుని మాట అన్నంతగా వాళ్ళు స్వీకరించారు, ఆస్వాదించారట అక్కడ. ఇంకా ఏమనుకున్నాడు? క్రీస్తు యేసు వాళ్ళే మాట్లాడుకున్నారన్న. ఇంకా అంగీకరించింది కనుక ఏమైనది? సత్యమైతే మీ కన్నులు కూడా ఊడబీయటానికి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంత పెద్ద త్యాగశీలులు వాళ్ళు. అప్పుడు ఎంత పెద్ద త్యాగం చేశారో సేవ విషయమై. మీ కన్నులు ఇవ్వండి నాకంటే కూడా ఇచ్చేవాళ్ళంట. అప్పుడు అంత పెద్ద త్యాగం చేశారట. సో ఇక్కడ గమనించినట్టయితే గలితీ సంఘానికి ఇలా మాట్లాడతాం. అదే తెస్సలోని సంఘస్థులు కూడా అలాగే ఉన్నారండి. ఎట్లా ఉన్నారు చూడండి. మాట వింటున్నాం, వినటం మట్టుకు వింటురు కానీ దాన్ని గ్రహింపరు అన్నాడు. అందుకే వింటున్నాం, ఎంతవరకు వింటున్నాం, గ్రహిస్తున్నాం, ఎంతవరకు గ్రహించాం, ఎంతవరకు అనుసరిస్తున్నాం, ఎంతవరకు వెంబడిస్తున్నాం దాన్ని. ఇది చాలా అత్యవసరం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యంలో ఎవరి గురించిన వర్తమానం ఇది? ఇప్పుడుది దేవుని గురించిన వర్తమాన వాక్యం ఇది. మా వలన అంగీకరించేది గనక మనుషుల వాక్యం అని ఎంచక అది నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యం నుంచి కనుక మేమును మానక కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే ఎక్కడుందంట? వాక్యం. ఆ వాక్యం ఎక్కడుండే? మొదటిగా మాట్లాడమ్మా. హల్లెలూయా. ఏమా ఎత్తడము? ఎక్కడుండే మొదటి వాక్యము? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యమే శరీరధారి అయి మానవ స్వరూపిగా మానవ మనుగడ కొరకై కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చాను. ఆ వాక్యమే ఎక్కడుండేది? సింహాసనం మీద కూర్చున్నప్పుడు, ధవల సింహాసనం ఉన్నప్పుడు ప్రతినిత్యము దేవదూతలతో ఏమన్నారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడని 2 రెక్కలు కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ 2 రెక్కలతో మరి ముఖము కప్పుకొని 2 ఎగురుతున్నాయి. 6 రెక్కలు ఒక్కొక్క దేవదూతకు. ఏమన్నాయి? పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని నిత్యం పోడపడుతున్నటువంటి ఆ పరమ దేవుడైనటువంటి యేసుక్రీస్తు సింహాసనం వదులుకొని మానవ శరీరధారిగా మానవ మనుగడ కొరకై మనకి లోకానికి వచ్చాడు. అనేక విషయాలు చెప్పాడు, అనేక విధంగా బోధించాడు. విన్నాం, చూసాం, అద్భుతాలు చూసాం, సూచక్రియలు చూసాం. మరి ఆ శిష్యులు కూడా అప్పుడు కూడా చూస్తారు, ఇప్పుడు కూడా చూస్తున్నప్పటికీ కూడా ఆయన వెంబడించట్లేదు. అయితే అపోస్తలుడైన పౌలు గారు ఆ క్రీస్తుని గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రతి మాటను తూచి తప్పక నమ్మారట. చదవం. ఆ వాక్యమే విశ్వాసులు మీకు కార్యసిద్ధి కలుగజేసాను. అవును సహోదరులారా, యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘమును పోలి నడుచుకున్న వారైతే అన్నాడు. అంటే ఎవరైతే సంఘమును చాలా ఒక సంఘమును పోలికగా, ఒక మోడల్గా, ఆదర్శంగా పెట్టుకున్నారట వాళ్ళు. సో ఇక్కడ చూసినట్టయితే వాళ్ళు ఏమిటి? ప్రతి మాట నమ్మారు, ప్రతి మాట విశ్వసించారు. ఈ రోజున నిజంగా చెప్పాలంటే ప్రతిదానికి ఎక్కడ వెళ్తామని మనం? దేని మీద ఆధారపడతాం మనం? దేవుని మీద కాక దేని మీద ఆధారపడతాం? దేని మీద అమ్మా? మనుషులు కాదు, ట్రీట్మెంట్ మీద ఆధారపడతాం, మెడిసిన్ మీద ఆధారపడుతూ ఉంటాం. చెయ్యొద్దని కాదు, మెడిసిన్ వేసుకోవద్దని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా దేవుని మీద ఆధారపడి నేర్చుకోవాలి. తర్వాత పూర్వకాలం ఇవన్నీ ఏమీ లేవు. పాపం కొన్ని సంవత్సరాల క్రితము 100-150 సంవత్సరాల క్రితం ఇవన్నీ ట్రీట్మెంట్స్ ఏం లేవు. ప్రతిదానికి దేవుని మీద ఆధారపడరు వాళ్ళు. వీటిలో ఒక సంస్థ ఉంటుంది, అట్లా కూడా కాదు చెప్పేది, అది కూడా తప్పే. అయితే ట్రీట్మెంట్ ఉంది, వైద్యం ఉంది. వాక్యం వైద్యం, బైబిల్ సంఘం చెప్తుంది. దేవుడు ట్రీట్మెంట్ ఇస్తాడు, వైద్యుడు దేవుడు పరమ వైద్యుడు. వైద్యం ఉంది,
అందుకే ఇక్కడ పూర్వకాలం అలాగా దేవుని మీద ఆధారపడ్డవాళ్ళు. వాళ్ళు ప్రతి మాటకు ప్రతి ఏదైనా జరిగిన దేవుని మీదనే ఆధారపడేవాళ్ళు. ఏం జరిగినా, సుఖ దుఃఖాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నిష్టాలు వచ్చినా, సముద్రం వచ్చే కొట్టుకపోయినా, పిడుగులు పడ్డా, వర్షాలు పడి అన్ని ఖరాబ్ అయిపోయిన, ఎండలు కొట్టినా దేని మీద ఆధారపడ్డేవాళ్ళు? దేవుని మీదనే ఆధారపడ్డారు. ఈ రోజున మనము సైంటిఫిక్గా ఏం చేస్తున్నామంటే అంతా కూడా మనుషుల మీద ఆధారపడి, వాళ్ళ జ్ఞానం మీద ఆధారపడి మనం జీవిస్తున్నాం. పూర్వకాలం అలా లేదు. ఏది కావాలన్నా దేవుని మీదనే ఆధారపడేవాళ్ళు. దేవుడు కార్యం చేస్తాడు మరి అట్లా. అందుకే అపోస్తుల పౌలు గారు కూడా తెస్సలోనిక సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా మీరు మీ విశ్వాసం గొప్పది, మీరు మా మనుషుల మాటను నమ్మలేదు, దేవుడి మాటను నమ్ముకున్నారు కనుక దేవుడు మీకు సహాయం చేశాడు. మీరు నమ్మిరు, దేవుడి కార్యాలు చేశాడు. నమ్ముట నీవన దమ్మ సమస్తము సాధ్యమే, నమ్మకపోతే మనకు అసాధ్యమే. నమ్ముట నీవన దమ్మానికి సమస్తము సాధ్యమే, నమ్ముట వలన మనకు దేవుడు కార్యాలు చేస్తాడు. అదే విశ్వాసం. అందుకే భక్తులు పౌలు గారు అంటున్నారు, మీరు ఎంతో నమ్మకం పెట్టారు, దేవుడు కార్యాన్ని చేశాడన్నాడు. దయచేసి సమయాల్లో కూడా మనము దాసబడిన ధనము పోలి ఉన్నది, వలను పోలి ఉన్నది, ముత్యమును పోలి ఉన్నది. అందుకే ప్రభువారు చెప్పారు, ప్రభువారు శిష్యులతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు కళ్ళార చూచి చెవులార విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొందురు. దినదిన వింటున్నాం, దినదిన వాక్యాలు వింటున్నాం, దినదిన ప్రార్థన చేస్తున్నాం, దినదిన పాటలు పాడుతున్నాం. ఎంతవరకు మనం అప్లై చేసుకుంటున్నాం, దాన్ని ఎంతవరకు అన్వేషణ చేస్తున్నాం, లేదా దాన్ని స్వీకరిస్తున్నాం, ఎంతవరకు దాన్ని మనము హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నాం. ఇది చాలా ప్రాముఖ్యం. చెప్పడం వేరు, మాట్లాడడం వేరు, నడవడం వేరు. అందుకే ప్రతిదాన్ని కూడా మనము హృదయంలో దేవుని మాట, మనతో మాట్లాడిన ప్రతి మాటను మరి దాన్ని దేవుని దగ్గర అప్లై చేయాలి. ప్రభువా నిజమే మీరు మాతో మాట్లాడారని మనం ఒప్పుకున్నప్పుడు దేవుడి కార్యమును సఫలకృత్యం చేస్తూ ఉంటాడు. దేవుడి మాటల వాక్యము మనందరాత్మ దేవుడు దీవించి కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా. సమయంలో మనము ప్రభు సంస్కారం ఉంటుంది కనుక ప్రభు సంస్కారంలో పాల్గొ